Ooh la 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 la. Ooh la 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 la. Ooh la 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 la. Ooh la 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 la. నా కజిన్ని దాని బాయ్ ఫ్రెండ్ మోసం చేశాడు. పిచ్చిది, సూసైడ్ అటెంప్ట్ చేసింది. దాని అదృష్టం బాగుండి దానికేం కాలేదు. మోసం చేశాడంటే తనతో తిరిగి పెళ్లి చేసుకొని అన్నాడా? చేసుకుంటా అన్నాడు. మరి ఇంకో అమ్మాయితో ఎఫ్ఐఆర్ అని పెట్టుకున్నాడా? కాదు, వాడన్నీ దానికి అబద్ధాలే చెప్పాడు. అబద్ధాలు చెప్పాడా? ఏమని? వాడికి జాబ్ లేకపోయినా ఉందని. ఏంటి అలా ఉన్నావు? ఒంట్లో బాలేదా? బాగానే ఉన్నాన్రా. మన పక్కింటి పరందామయ్య గారి అబ్బాయి ఆ పండుగడు చేసిన పని గురించి ఆలోచిస్తేనే ఏదోలా ఉంది. ఏం చేశాడే? మంచి ఉద్యోగం ఉందని అబద్ధం చెప్పి ఎంగేజ్మెంట్ చేసుకున్నారా? తీరా అది అబద్ధమని తెలిసాక ఆ అమ్మాయి తరపు వాళ్ళు గొడవ చేశారంట. మంచినీళ్ళు తాగు. రాత్రంతా నిద్రలేదురా. అర్ధరాత్రి వరకు చాటింగ్లు చేస్తే అలాగే ఉంటుంది మరి. మ్యాటర్ అది కాదు బే. అమ్మకి అమృతకి నిజం చెప్దామని ట్రై చేశానురా, కుదరట్లేదురా. ఇప్పుడు ఏమైందని తర్వాత చెప్పలే. ఇప్పుడేం కాలా. తర్వాత అయినా అమ్మకి అమృతకి ఈ విషయం తెలిస్తే దూరం అయిపోతారు అని భయం వేస్తుంది. బావా, ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి, వజ్రాన్ని వజ్రంతోనే కోయాలి. సొల్యూషన్ చెప్పరా అంటే సొల్లుగాళ్ళ సామెతలు చెప్తావేంటి? నేను చెప్పిన సొల్యూషనే. నువ్వు చెప్పిన అబద్ధాన్ని ఇంకో అబద్ధంతో చంపేయి. అంటే అండర్ కవర్ ఆపరేషన్లో మనం చేసిన పొరపాటు వల్ల 2 సీక్రెట్ ఆఫీసర్లు చనిపోయారని చెప్పి అందుకే మనం జాబ్లో తీసారని చెప్పేద్దాం. నిజం చెప్పి నువ్వు ఇబ్బంది పడే కన్నా అబద్ధం చెప్పి మనం బాధపెట్టకుండా ఉండొచ్చు కదా. అయితే ఈ విషయం ఎప్పటికీ వాళ్ళకి తెలియదు కాబట్టి ఏ ప్రాబ్లం రాదను. ఒక అబద్ధం సుందరి లైఫ్ని ఎంత ఎఫెక్ట్ చేసిందో అలాంటి అబద్ధం అమృత లైఫ్ని అంతే ఎఫెక్ట్ చేసింది. నిజం చెప్పి మీ ప్రేమని నిలబెట్టుకో. థ్యాంక్ యూ. సార్ ఆర్డర్ సార్. వేరే ఫ్రెండ్ రావాలి, వెయిట్ చేస్తున్నాను. వచ్చాక ఆర్డర్ ఇస్తాను. భయ్యా, ఏంటి అక్కడ షూట్ జరుగుతుందా? అవును సార్. షార్ట్ ఫిల్మా? కాదు సార్, వ్యాలంటైన్స్ డే కోసం ఇన్ఫినిటమ్ వాళ్ళు చేస్తున్న సెలబ్రిటీ కపుల్ ఇంటర్వ్యూ సార్. ఓహో సరే. ఓకే సార్. మీ దృష్టిలో ప్రేమను నిలబెట్టేదేంటి? నిజాయితీ, నమ్మకం. వీటి మీదే నిజమైన ప్రేమ నిలబడుతుంది. మన మీద నమ్మకం పెట్టుకొని జీవితాంతం మనకి తోడుగా ఉండటానికి మన లైఫ్లోకి వచ్చిన వాళ్ళతో నిజాయితీగా ఉండాలి. మీరు తప్పు చేసినా నిజాయితీగా మనల్ని ప్రేమించే వాళ్ళ దగ్గర నిజం ఒప్పుకోండి. మీ ప్రేమ నిజమైతే అవతలి వాళ్ళు ఆ క్షణానికి బాధపడినా మిమ్మల్ని క్షమిస్తారు. వాళ్ళు మిమ్మల్ని వదిలి ఎక్కడికి పోరు. అదే అబద్ధం చెప్పి వాళ్ళ నమ్మకాన్ని బ్రేక్ చేస్తే రేపు నిజం తెలిసిన రోజు మిమ్మల్నే కాదు, లైఫ్లో వాళ్ళు ఎవరిని నమ్మలేరు. మిమ్మల్ని ప్రేమించే వాళ్ళ కళ్ళల్లోకి సూటిగా చూసి నిజం చెప్పలేకపోతే వాళ్ళ దగ్గర నిజం దాచిపెట్టి మీరెంత చిత్రవద అనుభవిస్తున్నారో లెటర్లో రాసివ్వండి. డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది. ఇన్ఫ్యాక్ట్ నేను నా ప్రేమని అలాగే నిలబెట్టుకున్నాను. అయ్యో పేపర్ ఇవ్వా? అది ఇవ్వండి, సరిపోతుంది. థ్యాంక్ యూ. ఓకే సార్. అమృత, ఎప్పటి నుంచో నీతో ఒక నిజం చెప్తావని అనుకుంటున్నాను. చెప్తే నువ్వు ఎక్కడ నాకు దూరం అవుతావనన్న భయంతో చెప్పడానికి ప్రయత్నించినా కూడా చెప్పలేక ఆగిపోయాను. నువ్వు అనుకుంటున్నట్టు నేను పోలీస్ ఆఫీసర్ని కాదు, కనీసం డిగ్రీ కూడా పాస్ అవ్వలేదు. నీకు అబద్ధాలు చెప్పుండొచ్చు, కానీ నీ మీద నాకున్న ప్రేమ మాత్రం నిజం. నిన్ను మోసం చేస్తూ ఉండలేక, నీకు నిజం చెప్పలేక ఇన్నాళ్ళు నరకయాతన పడ్డాను. ఇప్పటికైనా ఈ విషయం నీతో చెప్పకపోతే ఎప్పటికీ నన్ను నేను క్షమించుకోలేను. నాది నిజమైన ప్రేమని నువ్వు నమ్మితే నన్ను క్షమిస్తావనే ఆశతో ఈ లెటర్ రాస్తున్నాను. ప్రేమతో, నీ రామ్.
హాయ్. సారీ చాలా లేట్ అయిపోయింది. ఎంతసేపు అయింది వచ్చి? ఒక్కోసారి వెయిట్ చేయడం వల్ల కూడా మంచే జరుగుతుంది. ఆహా, ముందే వచ్చి వెయిట్ చేయడం ఎందుకో? నీకోసం వెయిట్ చేస్తూ చేస్తూ నిన్ను మిస్ అవుతున్న ఫీలింగ్ని ఎంజాయ్ చేస్తున్నాను. టీనేజర్లానే మాట్లాడుతున్నావు. మనం ఆ స్టేజ్ క్రాస్ చేసేసాం బాబు. సరే కానీ నెక్స్ట్ వీక్ నా బర్త్డే వస్తుంది. బర్త్డేనా? ఆ రోజు మన విషయం మా నాన్నతో మాట్లాడేద్దాం అనుకుంటున్నాను. ఆ, అయినా ఈ పెళ్లి చూపులు, ఎంగేజ్మెంట్, ముహూర్తాలు, తోటకూర లేకుండా డైరెక్ట్గా ఫస్ట్ నైట్ అరేంజ్ చేసామని చెప్తా. ఏయ్, ఓ సారీ, మధ్యలో పెళ్ళి అనేది ఒకటి ఉంది కదా. ఎప్పుడు వెటకారమేనా? ఇది మన పెళ్లి టాపిక్, కొంచెం సీరియస్గా తీసుకోవా? ఈ సీరియస్ సరిపోతుందా? హా, రారా. ఏంటి సారీ మధ్య కనిపించడమే మానేశారు? అండర్ కవర్ ఆపరేషన్ అని చెప్పి మీ వాడు అసెంట్గా తిప్పుతున్నాడు కదా, ఇంకే వస్తానా? సర్లేండి, ఏదో మాట్లాడాలి. మీ వాడు కూడా తెలియకుండా రమ్మన్నారు. దేని గురించో? మీరిద్దరూ చేస్తున్న అండర్ కవర్ ఆపరేషన్ గురించి మాట్లాడదామని. ఆంటీకి నిజం తెలిసిపోయింది, చంపేద్దాము. దేని గురించి ఆంటీ? ఈ పిక్స్ ఎలా ఉన్నాయిరా? ఎలా ఉన్నాయిరా? ఫోటోలకి ఏంటండి, చాలా క్లారిటీ ఉన్నాయి. మీది 40 మెగాపిక్సెల్ కెమెరా అనుకుంటా కదా? అబ్బో, చాలా క్లారిటీ ఉంది. ఏ ఫోను? ఈ పిక్స్ లో ఉన్న పిల్ల గురించి మాట్లాడరా అంటే పిక్సెల్ గురించి మాట్లాడుతున్నావేంట్రా? నాకేం తెలియదండి, ఈ అమ్మాయిని అక్కడ చూసినట్టు అనిపించట్లేదే. అవునా? ఆహా, ఇచ్చుడు. ఏంటిది? ఇది గ్రాఫిక్స్ కాదు రోయ్, రియలే. మీ ఓడేమన్నా సెంటర్లో నుంచో పెట్టాడు, మీరేమన్నా సెంటర్ చేస్తున్నారు. నాకు అర్థమైంది. రే, ఇంతకీ అమ్మాయి ఎవర్రా? ఆ అమ్మాయి పేరు అమృత, ఒక్కతే కూతురు. అమ్మ లేదు, ఫాదర్ మాత్రమే ఉన్నారు. వాడు అండర్ కవర్ ఆపరేషన్ అని నాకు సర్ప్రైజ్ ఇచ్చాడు కదా. నేను కూడా వాడికి పెద్ద సర్ప్రైజ్ ఇద్దామని ఫిక్స్ అయిపోయాను రా. నువ్వేమంటావు? మీరేమన్నా ఇచ్చుకోండి, నన్ను మాత్రం ఇన్వాల్వ్ చేయకండి. మీకు చెప్పానని తెలిస్తే ఆడు నన్ను చంపేస్తాడు. ఇంతకీ మీరు ఆడికి ఇద్దాం అనుకున్న సర్ప్రైజ్ ఏంటో? వాళ్ళ నాన్నతో మనం పెళ్లి సంబంధం గురించి మాట్లాడబోతున్నాం. పెళ్లి సంబంధమా? ఆంటీ, పెళ్లి సంబంధమే. పద. పెళ్లి పద, సంబంధం అంటే పద. బాగుదేమో. పద పద. హే, ఆపాపపు, పక్కనే కదా దింపేస్తాను. ఎవరైనా చూస్తే అస్సలు బాగోదు. రేపు పెళ్ళయ్యాక కూడా ఇక్కడే దిగుతావా లేదా ఇంటి దగ్గర దిగుతావా? ఇంకా పెళ్ళవలేదు కదా, అయ్యాక చూద్దాంలే. రోడ్డు మీద ముద్దు పెట్టావంటే చంపేస్తా. ఏంటిది? మీ బర్త్డే గిఫ్ట్. నా బర్త్డేకి ఇంకా టైం ఉంది బాబు. పోనీ అడ్వాన్స్ బర్త్డే గిఫ్ట్ అనుకో, కానీ ఈ లెటర్ మాత్రం నీ బర్త్డే రోజు మాత్రం ఓపెన్ చేసి చదవాలి. ఏయ్, బాయ్. ప్రతాప్ని నీకిచ్చి పెళ్లి చేద్దామని ఫిక్స్ అయ్యాను. అది కాదు నాన్న. నీకిచ్చిన టైం కంటే ఎక్కువ టైమే తీసుకున్నావు. అన్నీ ఆలోచించే డెసిషన్ తీసుకున్నాను. 2 రోజుల్లో ఎంగేజ్మెంట్కి మంచి ముహూర్తం ఉంది. నేను చెప్పేది ఒకసారి వినండి నాన్న. నేను చెప్పిన దానికి ఎస్ అని మాత్రమే వినాలనుకుంటున్నాను. నో చెప్తే నాకు ఇప్పుడు డిస్కషన్కి టైం లేదు. ఈవినింగ్ మాట్లాడదాం.
ఎక్స్క్యూజ్ మీ, మీరు ఆగండి. ఎక్కడున్నాడు వీడు? చెప్పరా, ఏంటి కొంపలంటికి పోయినట్టు ఇన్సార్లు కాల్ చేస్తున్నావు? ఎక్కడున్నా చెప్పు. ఇక్కడ ఒకరికి యాక్సిడెంట్ అయితే హాస్పిటల్లో జాయిన్ చేయడానికి వచ్చాను, అందుకే కాల్ కట్ చేశాను. ఏంటి చెప్పు. ఏం చెప్పడం ఏంటి? మీ అమ్మ నన్ను తీసుకుని అమృత్ వాళ్ళ ఫాదర్తో పెళ్లి సంబంధం మాట్లాడడానికి ఇంటికి బయలుదేరిందిరా. ఏంటి? నేను వచ్చే వరకు అమ్మని అక్కడి నుంచి కదలని మాక, సరేనా? హలో హలో బా, ఇప్పుడే స్విచ్ ఆఫ్ అవ్వాలా? ఛీ. అర్జెంటుగా ఈ మెడిసిన్ తీసుకోండి, పేషెంట్ కండిషన్ క్రిటికల్గా ఉంది. సార్, నేను అర్జెంటుగా బయటికి వెళ్ళాలి. ఆ No, మెడిసిన్ no, అవి no. మీరే చూసుకోండి. నో నో ప్లీజ్, నో ఇది నో ఉంచండి. ప్లీజ్ 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 డాక్టర్. బాబు చెప్పండి ఇదిగో మేడం. ఇవెంత? 150 అండి. ఇంకా చెప్పండి మేడం. అవెంత? 170 మేడం. సరే, అవొక హాఫ్ డజను, అవొక హాఫ్ డజను, ఓకే మేడం. దానిమ్మ ఒక హాఫ్ డజను, జాంపళ్ళు ఒక హాఫ్ డజను, సీతాఫలం కూడా ఒక హాఫ్ డజన్ కట్టేసి. సార్ నమస్తే సార్. నమస్తే నమస్తే. ఆ ఫ్రూట్స్ అన్ని హాఫ్ కేజీ కట్టు, సార్ వస్తున్నారు. సరే సార్. మేడం మీరు ఒక 2 మినిట్స్ ఆగండి. సార్ వెయిట్ అరే? చేస్తున్నారు అవతల, జల్దీ చెయ్. నేనెందుకు వెయిట్ చేయాలి? ఆయన పోలీస్ మేడం. అయితే నాకేంటి? అవతల సార్ వెయిటింగ్, ముందు నాకివ్వు. మీ సార్నే వెయిట్ చేయమను. ఓవర్ యాక్షన్ చేస్తే నీ మీద మీ సార్ మీద యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. ఏమ్మా పోలీసులు అంటే కామెడీగా ఉందా మీకు? లేడీస్ అని కూడా చూడకుండా న్యూసెన్స్ కేసు పెట్టి లోపలేస్తానే అనుకుంటున్నారు. ఏంట్రా, ఎవరిని బెదిరిస్తున్నావు? మా సార్ ఎవరో తెలుసా మీకు? ఈ ఏరియా సిఐ. మీ సార్ ఈ ఏరియా సీఐ అయితే నాకేంట్రా? నా కొడుకు ఎవరో తెలుసా? ఐపీఎస్ ఆఫీసర్. ఏం జరుగుతుంది ఇక్కడ? గొడవేంటి? చూడండి సార్, ఇవిడ పోలీసులు అని చెప్తున్నా వినకుండా నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంది. ఏమ్మా ఏంటి? ఏయ్, ఫస్ట్ జరిగింది చెప్పకుండా అబద్ధం చెప్తే 4 కోస్తా. చూసారు కదా సార్, ఇవిడ పోలీసులు అని చెప్పినా ఎలా మాట్లాడుతుందో. రేయ్ రేయ్, అమ్మేదిరా. అక్కడ సీఏతో గొడవ పడుతుంది. వీళ్ళ అబ్బాయి ఐపీఎస్ ఆఫీసర్, అది ఇది అవునా? అంటుంది. ఐపీఎస్ ఆఫీసరా? ఎవరమ్మా? ఇంకా చూస్తావేంటి, ఆపకుండా పదా. ఎవరో తెలుసా? ఎవరు? మొన్న మీరు మా ఇంటి దగ్గర జీప్ లో డ్రాప్ చేశారు కదా, ఇదిగో వీడే నా కొడుకు, ఐపీఎస్ ఆఫీసర్. అమ్మా, ఆగవే వీడు నువ్వు. ఐపీఎస్ ఆఫీసర్ ఏంటి? వీడు అండర్ కవర్ కాప్ ఏంటి? క్యాన్సర్ పేషెంట్ కదా. మా వాడు క్యాన్సర్ పేషెంట్ ఏంటి? నీకు మతుండే మాట్లాడుతున్నావా? అమ్మా, తెలియకుండా మాట్లాడితే. నువ్వుండ్రా. సార్, మా అమ్మేదో తెలియకుండా మాట్లాడి సార్. నేను మీతో తర్వాత వచ్చి మాట్లాడతాను ప్లీజ్ సార్. మా పద. రేయ్, నీ క్యాన్సర్ అన్నోని 4 తిట్టకుండా ఇంకా మాట్లాడుతున్నావేంట్రా? ఇంకా అన్ను పెడుతూ అయినా నీ కింద పనిచేసావని సార్ అంటావేంట్రా? నేను మీ వాడి కింద పనిచేయడం ఏంటి? ఏంటి మర్చిపోయావా? ఆ రోజు మా వాడిని జీప్ లో డ్రాప్ చేసి సెల్యూట్ కూడా కొట్టావు కదా. మీ వాడే నాకు క్యాన్సర్ ఉంది, త్వరలో చచ్చిపోతానంటే నేనే నా కారులో డ్రాప్ చేశాను. క్యాన్సర్ లేకుండానే క్యాన్సర్ అని చెప్పావు, పోలీస్ కాకుండానే పోలీస్ అని చెప్పావు. పదా స్టేషన్ పదా. సార్ సార్ సార్, అది కాదు సార్. సార్ నేను చెప్పేది నేను సార్. సార్ మనం తర్వాత మాట్లాడదాం సార్, ఎవరు ఉంటే. అది కాదు సార్. సార్ అంటే క్యాన్సర్ పేషెంట్ అని, పోలీస్ అని మాకు అబద్ధం చెప్పావు అనమాట. పదా సార్, పోలీస్ అది కాదు స్టేషన్ సార్, పదా, సార్. అక్కడ చూసుకుందాం. సార్ సార్, నో ప్లీజ్ నో, సార్, నేను నువ్వేం చెప్పేది చెప్పినా సార్. నేను విన్ను. పదా పోలీస్ స్టేషన్ పదా. ప్లీజ్ సార్. బాబు. సార్